నేనేమందును, నన్ను కన్న కుమారుడా నేనేమందును, ఎన్నో మొక్కులు మొక్కి కన్యాకుమారుడా నేనేమందును, నీ బలము శ్రీలికీకము, రాజుల చింపే స్త్రీలతో సవాసము చేయకము, ద్రాక్షరసము తాగుట రాజులకు తగదు. The weight of this crown is heavy, Mother. అది రాజులకు తగదు. Yet, మద్యపాన శక్తి అధికారకు తగదు. తాగిన వారి కథలను మరుతులు దీనులందరికీ అన్యాయం చేదురు. చాలా చూడండి, రాజైన లెమియేలు మాటలు, అతను తల్లి ఉపదేశించిన దైవక్తి అంటే దేవుని యొక్క మాటలు. అతను తల్లి ఉపదేశించంట రాజైన లెమియేలుకు. అతను రాజే కానీ అతను తల్లి ఎంతో ఉపదేశిస్తుందంట. ఏమిటి ఉపదేశిస్తుంది? నా కుమారుడా నేనేమందును నాయనా, ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను, నీవు పుట్టక మునుపు ఎన్నో ప్రార్థన చేసినాను, నీ కొరకు నేను ప్రార్థన చేసినాను, ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను నాయనా, కాబట్టి నువ్వు నాకు జన్మించావు నాయనా. అందువలన నీవు ఏలాగా ఉండాలి? నీ బలము స్త్రీలకి ఇయ్యద్దు, రాజును నశింపజే స్త్రీతో సవాసం చేయొద్దు, అందువలన రాజుతో సవాసం చేయొద్దు, దుష్టులతో సవాసం చేయొద్దు. అందువలన ద్రాక్షరసం త్రాగుట రాజుకు తగదు, లెమియేలు అది నీకు తగదు నాయన. కాబట్టి నీవు రాజులు చేసే పనులు చేయొద్దు. నువ్వు రాజువే కాకపోతే ఆ పనులు నువ్వు చేయొద్దు, నీవు తాగద్దు. కానీ దీనులకు న్యాయం తీర్చు. ఎవరైనా నీ దగ్గరికి వెళ్తే నోరు తెరువు వారికి, మద్యపానే శక్తి వారికి తగదు కానీ నీకు తగదు నాయన. ఒకవేళ తాగితే దేవుని యొక్క ఆజ్ఞలు మర్చిపోతారు. నీవు తాగద్దు. దీనులకు న్యాయం తీర్చు. అందువలన కాబట్టి ఈమె అలాగే కుమారుని చెప్తుంది ఒక తల్లి. తర్వాత 8వ వచనం చదవండి, దాంట్లోనే సామెతలు 38 మూగవారికి అందరికీ చదవండి. మూగవారికి అందరికీ న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువు, నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చుము. దీనులను నిలబడి వారికి దరిద్రులను న్యాయం జరిగించము. చూడండి, ఇక్కడ తన తల్లి ఏం చెప్తుంది కుమారునికి? కాబట్టి ఒక తల్లి ప్రేమ ఆయన రాజైనప్పటికి కూడా చెబుతుంది. కానీ కుమారుడు రాజే కానీ తల్లికి కుమారుడే కదా. అందువలన తల్లికి కుమారుడు కాబట్టి తల్లి మాట వినాలి, తండ్రికి కుమారుడు కాబట్టి తండ్రి మాట వినలేవు. అందువల్ల మనం రాజులు కావచ్చు, కాకపోతే తల్లికి కుమారుడే. తల్లి చెప్తుంది కదా, ఎందుకంటే దుఃఖముతో ఎంతో వేదనతో నవమాసలు మోసి ఆ కుమార్తెను ప్రసవించింది. అందువల్ల తల్లి ప్రేమ ఎట్లుంటుంది కదా. చెడిపోతే బాధ, బాగుపడితే కూడా సంతోషపడుతుంది. కాబట్టి మొత్తం కూడా దుఃఖపడేది ఎవరంటే తల్లే. కుమారుని పోతే దుఃఖపడేది మొత్తం కూడా తల్లే. అందువలన తల్లి ఆ కుమారునికి ఎంతో ఉపదేశం చేస్తుంది. ఇక్కడ మూగవారికి, దిక్కులేని వారికి న్యాయం చేస్తున్నాయినా, నీ నోరు తెరువు, నీ దగ్గరికి ఎవరు వస్తారు వారికి సాయం చేయి అని చెప్తుంది. దీనులకు శ్రమడు వారికి దరిద్రులకు న్యాయం జరిగిస్తున్నాయినా. లోకంలో అన్యాయం ఉన్నది కాబట్టి నువ్వు మాత్రం న్యాయం చేయలేనా. ఎందుకంటే నువ్వు రాజు కాబట్టి, అధికారం నీ చేతిలో ఉన్నది కాబట్టి ఎవరైనా వస్తే వారికి మాత్రం అన్యాయం చేయలేదు, న్యాయం జరిగించాలని చెప్తారు. అలాగే మన పిల్లలు మనం నేర్పాలి. చిన్నప్పుడు
బైబిలు నేర్పాలి. కుటుంబ ప్రార్థన వాళ్ళు చెప్తారు కదా. ఎవరైతే కుటుంబ ప్రార్థన చేసుకుంటారో ఆ కుటుంబంలో ఈ మాటలు చెప్పుకుంటారు కదా. సరే, రెండవది తల్లి, రెండవది వృత్తాంతం 22వ అధ్యాయం 2 నుంచి 4 వరకు. రెండవ వృత్తాంతంలో 22వ అధ్యాయం 2 నుండి 4 వరకు. రెండవ వృత్తాంతం 22:4, 22:2 చదవండి. అహజ్యా ఏలను ఆరంభించినప్పుడు 42 ఏళ్ళు వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చిన కనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అహాబు సంతతి వారు వాళ్ళే యెహోవా దృష్టికి చెడులో తాను నడిచెను. అతని తండ్రి మరణం తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతనికి నాశనకు కారకులైవి. చూడండి, ఇక్కడ ఒక తల్లి నేర్పుతుంది. ఏమి నేర్పుతుందంట? అతను 42 ఏళ్ళు వాడి యెరూషలేములో 1 సంవత్సరం మాత్రం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్య. ఆ తల్లి ఏం నేర్పుతుందంట? దుర్మార్గంగా ప్రవర్తించమని నేర్పుతూ వచ్చిందంట. చూడండి, ఒక ఎంత మంచి తల్లి కదా. ఏమని నేర్పుతుందంట? దుర్మార్గముగా ప్రవర్తించునాయన అని నేర్పుతూ వచ్చిందంట కదా. ఎంత మంచి మాట నేర్పుతుంది కదా. దుర్మార్గం అంటే అర్థమవుతుందే కదా. లోకములో సకల దుర్నీతి పాపమే, కానీ లోకములో అలవాట్లన్నీ కూడా చేయమని చెప్తుందంట ఒక తల్లి. తాగునైనా తిరునైనా కదా, ఇవన్నీ దుర్మార్గమే కదా. దొంగతనం చేయమంటే దుర్మార్గమే. అయితే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చిన్నతనంలో ఒక కుమారుడు బడికి పోతున్నాడు. బడిగే సందర్భంలో ఆ పిల్లోడు బయటికి ఇంటర్వ్యూ ఇస్తారు కదా మధ్య. ఆ సమయంలో బయటికి వచ్చి ఓడిపోయి ఉంటే పూర్వంలో ఒక 2 ఎత్తుకొని వచ్చినాడంట. ఎత్తుకొని వచ్చి తల్లికి ఇచ్చినాడు. తల్లి ఏం చెప్తుంది? అమ్మ నాయన యాడ్ తెచ్చిట్టు నాయన అని పిల్లోని ఎంకరేజ్ చేసింది కదా. ఎంకరేజ్ చేసి ఆ పిల్లోనికి ఏమి ఆమ్లెట్ వేసి తినిపించింది కదా. ఎక్కడ తెచ్చిట్టు నాయన వద్దని చెప్పలే, ఇది మంచిదిగా చెప్పలే. ఆ పిల్లోనికి ఎంకరేజ్ చేసింది. ఆ కుమారుని ముందు పెట్టుకుంది కదా. ఆ పిల్లలు ఏమనుకున్నాడు? ఓ ఇది మంచిదేమనుకున్నాడు కదా. మళ్ళా రేపు ఈరోజు 2, రేపు 4 ఎత్తుకొచ్చినాడు కదా. అట్లా ఆ పిల్లోడు ప్రతిదినము ఆ కోడిగుడ్డు పోయి పూలు ఎత్తుకుని వచ్చి వాళ్ళకి పెద్ద ప్రయోజనంగా మారిపోయినాడు. కోడిగుడ్డు మొదలుకొని, స్కూల్లో పెన్సిల్ మొదలుకొని, పుస్తకాలు మొదలుకొని పెద్ద ఒక గజనంగా మారిపోయినాడు. ఆ గజనంగా మారిపోయి వాడు ఏం చేసినాడంటే జైల్లో పడినాడు. ఎందుకంటే దొంగతనం చేసిన వారికి కొన్ని కేసులు ఎక్కువైతే వాడిని ఏం చేశారంటే వాడిని క్రిమినల్గా పనిష్మెంట్కి ఇచ్చి వాడిని జైలుకు పంపించి ఉరిశిక్షగా చేస్తామని. అలాగే వాడు రాను రాను పెద్ద గజనంగా మారిపోయి వారికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడినప్పుడు వానికి ఉరిశిక్ష పడిన వారికి ఎవరికైనా సరే రేపో మాపో నీ ప్రాణం పోతుంది ఉరి తీసుకోమనే సమయంలో వాళ్ళకి ఒక కోరిక అడుగుతారంట. నీకు ఇష్టమైన కోరిక ఏదైనా ఉన్నదని అడుగుతారంట. సరే ఉన్నదంటే ఆ కోరిక నెరవేర్చాలి ఖచ్చితంగా. ఏమైనా కోరుకో అది ఖచ్చితంగా నెరవేర్చాలంటారు. ఆయన అబ్బాయి పిల్లలు చూసి నాయన నీకు ఉరిశిక్ష ఇది వేస్తాం, నీకేమైనా కోరిక ఉన్నదే అడిగాను. ఒక కోరిక ఉంది. ఏమి కోరిక? మా అమ్మతో మాట్లాడాలి కదా. ఎక్కడ అడ్డాసు ఇచ్చినారు. ఈ వేసుకొని పంపించి తల్లిని తీసుకొని వచ్చి అక్కడ లోపలికి కదా ఆ మైదానంలో నైనా పోయి మాట్లాడుతున్నాం. తల్లి దగ్గరికి వచ్చినప్పుడు
మాట చెప్పాలమ్మన్నాడు. చెప్పునైనా ఏం మాట అన్నాడు. శివు గట్టిగా రక్తం వచ్చినట్లు కూర్చున్నాడంట కదా. ఏం చేసినాడు? గట్టిగా రక్తం వచ్చినట్టు కూర్చున్నాడు. ఏమినైనా ఏమని మాట్లాడతామంటే శివు కొరుకుతున్నావు నువ్వు, ఏమినైనా అంటే ఓ ఏం చెప్తావు, నీవే కారణము కదా. మొట్టమొదటి దొంగతనం కోడిగుడ్లు తీసుకుని వచ్చి నీకు ఇచ్చినప్పుడు ఆ రోజు అయితే శివుకి ఇచ్చింది గట్టిగా కదా. ఈ శిక్ష ఇప్పుడు వచ్చేది కాదు నాకు కదా, నీవే కారణం. ఇట్లా తల్లి నాకు ఏం లాభం, అయిపోయింది, ఇంకా నా ప్రాణం పోతుంది, ఉరి శిక్ష ఉంది రేపు అంటే నాయన ఏడ్చింది. ఏం ఏడ్చిన లాభం నువ్వు ఏడ్చిన లాభం లేదమ్మా, నీ తల పదగొట్టుకుంటే నేను ప్రాణంగా అదేమో బోధన చేసినంత ఆమె చేసింది కదా కదా. ఇట్లా మనము బాలు పెద్దలందరూ తొలగిపోవడానికి మాట కదా. వాళ్ళ చిన్నతనంలోనే ఎక్కడ తిరుగుతున్నాం మన పిల్లోడు, స్కూల్కి పోతున్నాడు కానీ ఎక్కడ పోతున్నాడు, ఎవరితోనే తిరుగుతున్నాడు, అక్కడ ఏమైనా అల్లుగా తిరుగుతున్నాడా, సినిమాలు పోతున్నాడా, షికార్లు పోతున్నాడా, ఎవరితో మన పిల్లలు తిరుగుతున్నాడు, మనము వాళ్ళని క్యాచ్ చేయాలా కదా. అప్పుడే కానీ ఏమి ఇంత లైఫ్ ఇంత అలైసము అని అడగాలి, ఎక్కడ పోయింటివి అని అడగాల కదా. అడిగితే నాయన సినిమాలకు పోయింటివా, ఏమైనా పిల్లలతో స్నేహం చేసినావా, ఎవరా పిల్లలు, ఆ అబ్బాయిలు మంచి వాళ్ళతో స్నేహం చేయను, వాళ్ళతో వద్దు. ఒకవేళ తాడిపోతు పిల్లలు అయితే వద్దు, నీవు నేర్చుకుంటావు నాయన, అది మంచి పని కాదు. స్కూల్ వదిలితే డైరెక్ట్ ఆటో ఎక్కి బస్సు ఎక్కి మన ఇంటికి రావాలి నాయన అని చెప్పాల. కొంతమంది రాత్రిన రారు, 10 గంటలు రారు, ఎక్కడికైనా పట్టించుకోరు కదా. నీ పిల్లలు చెడిపోకుండా ఏముంది కదా. అందువలన మొట్టమొదట మనము కారకులు ఎవరు, మన తల్లిదండ్రులే. పిల్లలు ఎక్కడ పోతున్నారు, టీవీలో కూర్చుంటున్నారా, టైంకి ఇంటికి వస్తున్నారా, ఫోన్ చేస్తున్నారా, మంచి మార్కులు వస్తున్నావా, స్కూల్లో ఒక రికార్డు పంపిస్తారు వాళ్ళు, మంచి మార్కులు వస్తున్నావా మీ పిల్లలకు చూడండి అని పంపిస్తారు కదా. మంచి మార్కులు వస్తే పర్లేదంటాం, తక్కువ వస్తే ఏమైనా బాగా చదువుతావో లేదా నువ్వు అని గర్తించాలి కదా. మార్కు తక్కువ వచ్చినా ఏమని లేకున్నట్లయితే మా అమ్మ మన ఏమన్నా లేకపోలే కదా. వాడిగా ఇష్టపచ్చిలో తిరిగి మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యి తర్వాత ఏమవుతాడో భ్రష్టు బట్టి ఎక్కడ చెందినట్టు అయిపోతాడు. అందువలన ప్రభునందు ప్రియలాగా ఈ తల్లి దుర్మార్గంగా నేర్పుతూ వచ్చి తన యొక్క కుమార్ని నాశనానికి నడిపించినట్టు కదా. ఆ కుమార్ చివరకు ఇక్కడ చనిపోయినాడు. కింద వచ్చినట్టు చదువుకునండి. నాశనానికి కారకులైనట్టు ఇల్లే, ఈ తల్లి తరపున పుట్టింటి వాళ్ళు. అహాబు ఇంటి వారికి అల్లుడంటే ఇతడు. అహాబ్ అంటే ఎవరు? అహాబు భార్య యెజబెలు కదా. ఆమె ఎటువంటిదో మీకు తెలుసు. వారిలో అందువలన వారి నడవడి నేర్పుతూ వచ్చిందంటే తల్లి కదా. తల్లి చనిపోయింది, కుమారుడు చనిపోయినాడు. ప్రభునందు ఈ మ్యాటర్ చాలా ఉంది కానీ సరే మనం ఈ మాటలు గుర్తుపెట్టుకున్నాం కదా. ఒక తల్లి లేమియల తల్లి ఏం నేర్పింది కదా, చాలా రాసైన భక్తింశములు చెప్పి మనిషి మార్గం నడిపించింది కదా. అలాగే ఈ తల్లి ఏం చెప్పింది, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయన అని చెప్తూ వచ్చి కుమారుని నాశనానికి నడిపించి, ప్రాణాలు వదిలిపెట్టడానికి నడిపించి ఆమె చనిపోయింది, కుమారుడు చనిపోయినాడు, నాశనమైనాడు, రాజ్యం దేవుడు లేదు. అందువల్ల నా ప్రభునందు ప్రియారా మనము నేర్చుకుని మన పిల్లలకు నేర్పి చక్కగా నడిపించి తీర్చిదిద్ది భవిష్యత్తును మనము ఎరిగిన వారం కాబట్టి ప్రభుకి అప్పగించాలా, ప్రభు సమర్పించాలా, ప్రభుత్వం నడిపించాలా. మనం నడుచుకున్నాక మన పిల్లలు నడిపించి నేర్పించి ముందుకు నడిపించాలి మనం చేసుకున్నాం. దేవుడు మనం దీవించిన కాక ఈ సమయంలో మరి శేఖరణ కుమారుడు అభినయ వచ్చినట్టే ప్రార్థన చేస్తాం. వీటికి రానా